బొద్దింక జనతా పార్టీ ఈ అధ్యక్షుడు ఈరోజు మళ్ళీ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. అది హిందూ న్యూస్ పేపర్లో చాలా విస్తృతంగా కవరేజ్ ఇచ్చారు. అతను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మేము బొద్దింక జనతా పార్టీ అన్న పద్ధతిలో మేము ఈ రాజకీయ పార్టీని ఆర్గనైజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగుల తాలూకా సమస్యలు, భారతదేశంలో జరుగుతున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఇది చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటి సంఘ విద్రోహమైన ఆలోచనలు లేవు. మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని కానీ లేదు అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ కాదు. ఇది మేమేంటంటే ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని మేము తెలియజేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అన్న అర్థంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం దీని పుట్టుపూర్వతలు చూసినట్లయితే మే 15 తారీఖున ఈ శ్రీ చీఫ్ జస్టిస్ గారు, గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ గారు ఆయన నిరుద్యోగుల్ని బొద్దింకలతో పోల్చడం, నిరుద్యోగులు బొద్దింకల వాళ్ళు ఏంటంటే పెరాసైట్స్ లాగా వాళ్ళు మీద పడి తింటారు, అది సమాజానికి మంచిది కాదు అన్నది ఆయన ఒక సందేశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు. అది ఎన్నో రకాలుగా బల్బులు తిరిగి 4 రోజుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఆవిర్భవించడం అనేది మనందరికీ తెలుసు. 4 రోజుల్లోనే ఇంచుమించుగా 1 కోటి దాటి ఫాలోయర్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలకి మించి ఇప్పుడు వాళ్ళు ఫాలోయర్స్ తయారవడం అన్నది నిజంగా ప్రభుత్వానికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా మనం చూస్తే ఈ బొద్దింక జనతా పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నీట్ అవకతవకలు, నీట్ నుంచి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ చాలా వ్యధ అనుభవిస్తున్నారు. ఇది విద్యా విధానాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తున్న సిచ్యువేషన్. దీనికి కారణమైన ఇన్ఎఫిషియెంట్ గా డీల్ చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రాజీనామా చేయాలని వాళ్ళు కోరుకుంటూ, అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ జరిగిన అవకతవకల్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే అనతి కాలంలోనే అంటే కొద్ది రోజుల్లోనే వితిన్ 1 వీక్ ఆఫ్ టైం దీని పాపులారిటీ పెరుగుతోందో ప్రభుత్వం ఏదో ఒక కారణం చెప్పి ఈ హ్యాండిల్స్ ని బ్లాక్ చేయడం, తొలగించడం జరిగింది. వీళ్ళు ఇన్స్టా హ్యాండిల్ కానీ లేదు అని అంటే ఇవన్నీ కూడా వీళ్ళు తొలగించారు. ఈ తొలగించినప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఒక దేశద్రోహ చర్య అన్నట్లుగా, ఇదేంటంటే పాకిస్తానీ వాళ్ళతో కలిసి వీళ్ళు చేస్తున్నదని చెప్పి, ఇది ఒక విధంగా చెప్పాలంటే దీన్ని హ్యాక్ చేసి కూడా చేశారని చెప్పి ఒక వార్త. కానీ ఇక్కడ ప్రభుత్వం విస్మరిస్తున్నది ఏంటంటే అసలు ప్రజా సమస్యలు తెలుసుకొని వార్ ఫూటింగ్ లో దాని మీద చర్యలు తీసుకోవడం కోసం ఇది ఒక అవకాశంగా తీసుకొని దీన్ని వీకెండ్ చేయాల్సింది. అట్లా చేయకుండా వీళ్ళకి ఏంటంటే నేపాల్లో జరిగిన జెడ్ అట్లాగే బంగ్లాదేశ్ లో జెడ్ తిరుగుబాట్లు ప్రభుత్వాలని మార్చేటట్లుగా బొమ్మలు కూడా మార్చేస్తాయేమో. సో ఏంటంటే అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అన్నట్లుగా మొట్టమొదటి దీన్ని తుంచి పడేస్తే సరిపోతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని మొత్తం బ్లాక్ చేయటం లేదు అంటే దీన్ని తొలగించడం చేశారు. ఇది చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు వాళ్ళ మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ, మీలో ఎంతమందికి రీల్స్ తెలుసు, మీలో ఎంతమంది రీల్స్ చేస్తున్నారు, ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం రీల్స్ ని వాడుకోవాలి కదా, ఎందుకోసం అంటే ఇప్పుడు యువత అంతా కూడా రీల్స్ మీద ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ రీల్స్ ద్వారానే ప్రజల్లో చేరాలి అన్నది ఆయన చెప్పినట్టుగా కూడా మనకి వార్తలు వచ్చాయి. అంటే ఇక్కడ చెప్పాలంటే నిజంగా నరేంద్ర మోడీ గారు భయపడుతున్న ఈ జెడ్ పొజిషన్స్ మనకి కనబడుతున్నాయి. సోషల్ మీడియాని కర్టైల్ చేయడం కోసం, సోషల్ మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయడం కోసం ఆల్రెడీ ప్రభుత్వాలు డిఫరెంట్ వేస్ ఆలోచిస్తున్నాయి. చిన్న విషయం వచ్చినా చాలు ఏదోలాగా కేసు పెట్టి భయపెట్టి ఇవన్నింటినీ మనం డిస్కరేజ్ చేద్దామని చూస్తున్నారు తప్ప యాక్చువల్గా సమస్య లోతుకెళ్ళి సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే, మా పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ
సుభిక్షంగా లేరు అనేది చాలా మందికి తెలుసు. అంటే వాళ్ళు చెప్తున్నట్లుగా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించడం విషయంలో చాలా ఘోరంగా విఫలమైందని చెప్పచ్చు. అట్లాగే ఏంటో కానీ ఈ పాలకులు దెబ్బ తగిలితే కానీ నిజాలు తెలుసుకునే పరిస్థితుల్లో లేనట్లుగా కనబడుతున్నారు. ప్రజాస్వామ్య సమస్యల్ని ప్రజాస్వామ్యంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా సరే సిటీస్లో ఎవరైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అర్బన్ నక్సల్స్ అని చెప్పి ముద్ర వేసి విడిచిపెట్టడం. నిజంగా విప్లవాలు పుట్టడానికి మూల కారణం ఏంటంటే ఆర్థిక కారణాలు. అంటే మనిషి తాలూకా జీవితానికి సరిపోయిన కనీస అవసరాలు, ఉద్యోగం ఇటువంటివి దొరకకపోయినట్లయితేనే ఇటువంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మనం చాలా రెవల్యూషన్స్ చూసాం. అంటే అటు ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, ఇటు చైనీస్ రెవల్యూషన్ కానీ, అటు ఇంకో రెవల్యూషన్. ఏ రెవల్యూషన్ మీరు కంపేర్ చేసుకున్నా సరే దీనికి ఆర్థిక మూలాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆర్థికంగా ప్రజలు సుభిక్షంగా ఉండరో ఖచ్చితంగా ఏంటంటే కొన్నాళ్ళకైనా సరే తిరుగుబాట్లు సాధారణంగా వస్తున్నాయి. తిరుగుబాట్లని ప్రోత్సహించడం అన్నది ఎవరికీ మంచిది కాదు. కానీ దాన్ని అలగదిక్కాలని చూసినట్లయితే జస్ట్ క్షణభంగురం లాగా ఇప్పటికిప్పుడు అది అణిగిపోయినట్లుగా కనిపించచ్చు తప్ప తర్వాత అది అణిగే అవకాశం లేదు. అది ఖచ్చితంగా మళ్ళీ ఉవ్వెత్తున ముందుకు దూకే అవకాశం ఉంది. సో ఇట్లా ఏవో టెర్మినాలజీ ఉపయోగించి అర్బన్ నక్సల్స్ అని, లేకపోతే పాకిస్తానీ సపోర్టర్స్ అందరూ ఇటువంటి చేస్తున్నారని కానీ, ఆ దేశద్రోహ చర్యను కానీ, ప్రభుత్వం మీద తిరుగుబడని కానీ కాకుండా దీనికి మూల సమస్యలు ఏంటి అన్నది ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఓన్లీ కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ హాస్పిటల్స్, అట్లాగే కార్పొరేట్ రంగం వాళ్ళు ఈ కాలంలో బాగుపడుతున్నారు తప్ప, వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతున్నారు తప్ప మిగతా ప్రజలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా యువత వాళ్ళ తాలూకా అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఎలా చేస్తారు? సో ఏం చేయాలి అనేది యువతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెడుదారిలో వెళ్లకుండా, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటట్లుగా వెళ్లకుండా మనం దాన్ని ఆపాలి అని అంటే సమస్యగా పరిష్కారం చూడడం తప్ప మనం ఏంటంటే దీనికి ఇందిరాగాంధీ కూడా ఆ రోజుల్లో ఏం చేసేదంటే ఆవిడ కూడా చాలా ఒక సమస్య పరిష్కరించాలంటే మరో సమస్య సృష్టించడమే మూలం అన్నట్లుగా ఇందిరాగాంధీ ప్రవర్తించిన తీరు మనకి బాగా గుర్తుంది. అట్లాగే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చూసుకున్నా సరే వాళ్ళంతా కూడా సైడ్ ట్రాక్ పడుతున్నారు తప్ప వాళ్ళు మెయిన్ ఇష్యూస్ ని, అంటే ఓన్లీ పబ్లిసిటీ స్టంట్స్ తప్ప యాక్చువల్గా చెప్పాలంటే ఒక అంటే దిగువ జాతి వాళ్ళు అని చెప్పడం కానీ, లేదు అని అంటే నిమ్న జాతి వాళ్ళు అని చెప్పడం కానీ, లేదంటే వెనకబడిన తరగతి వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఏది అని అంటే ఒక భిక్షలాగా ఏదో ఒక ఫ్రీబీస్ పెట్టడం తప్ప నిరంతరంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఏం చేయాలనేది కాదు. అసలు ప్రభుత్వం అంటే విద్య, ఆరోగ్యం అనేది వాళ్ళ తాలూకా బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఆ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అంతా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఒక లెక్క ఏం చెప్తోందంటే ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ కార్డు నెపం మీద ఇప్పటికీ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇంచుమించుగా 22,000 కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు. ఆ 22,000 కోట్లు కానీ మన తాలూకా ప్రభుత్వ హాస్పిటల్స్ డెవలప్ చేయడం కోసం కానీ ప్రయత్నం చేసుకున్నట్లయితే నిజంగా ప్రభుత్వంకి ఏంటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఆరోగ్యాన్ని డెవలప్ చేసే అవకాశం ఉండేది. కానీ అది ఇప్పుడు లేదు. ఇప్పుడు విద్య, ఆరోగ్యం రెండు కూడా విపరీతంగా ఒక బిజినెస్ అయిపోయింది తప్ప ఇది ఒక సాంఘిక బాధ్యత, ఒక రాజకీయ బాధ్యత. మేము ప్రామిస్ చేసి కూడా అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామనే ఉద్దేశం ఎవరికీ కనిపించట్లేదు. మాటల్లో అయితే ఎన్నో తేనె పలుకులు పలుకుతారు తప్ప నిజంగా చూసినట్లయితే అన్ని రకాలుగా ప్రజలు సమస్యలు ఉన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే మీరు ఎవరు ఏది మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని జైల్లో పెట్టి, పోలీస్ స్టేషన్స్ లో బెదిరించి మీరు సమస్యల్ని పక్కదోర పట్టించడం వల్ల రాను సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ఇటు భారతదేశం కానీ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ చూసినట్లయితే విపరీతమైన అప్పుల్లో ఉంది. మేము 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాము, స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పి ఒకవైపు ఎన్నో డిస్కషన్స్ పెడుతున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఏం జరుగుతుందంటే ఇట్స్ ఆల్ మనకు కనిపిస్తున్న ప్రస్తుత విశాఖపట్నం పరిస్థితి ఉందంటే వాయు కాలుష్యం ఇంకా పెరిగింది. గత 50 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే విపరీతమైన వాయు కాలుష్యంతో, అట్లాగే స్కేర్సిటీ ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా చాలా అనర్థాలు. అలాగే నిరుద్యోగం, మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు కానీ ఎక్కడ చూసినా సరే నిరుద్యోగులు బాగా కనపడుతున్నారు. ఇన్నేసి ఆటోలు తిరుగుతున్నాయి అని అంటే ఇంతమంది ఆటోలు వీళ్ళందరూ కూడా అంటే అట్లాగే జొమాటో, స్విగ్గీ కోసం పనిచేస్తున్న వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి ఉద్యోగాలు కల్పనలో ప్రభుత్వాలు ఉన్నాయి. సో ప్రజల తాలూకా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించకుండా దేశద్రోహుల కింద మా లాంటి వాళ్ళందరినీ ముద్ర వేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీర్ఘకాలంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం లేకుండా చేసేటట్లుగా చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి అనేది అందరి అనుమానం. ఇప్పుడు సర్ పేరు మీద జరుగుతున్న వాటి మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీస్ కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, కానీ అట్లా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు కూడా చాలా విషయాల మీద నమ్మకాలు సన్నగలుగుతున్నాయి. బ్రతుకు మీద ఆశ కూడా తగ్గుతోంది. ఒకవైపు చూసినట్లయితే క్షామం, దుర్భిక్షంకి అవకాశం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ 2026-27. అట్ ది సేమ్ టైం స్వయాన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో, అంటే ఒక రకమైన అన్డిక్లేర్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నైరాశ్య దృష్టికి తీసుకెళ్తూ మాకు ఉద్యోగాలు వస్తాయా, వచ్చే అవకాశం ఉందా దాని మీద జరుగుతున్న ఈ బొద్దింక జనతా పార్టీ తాలూకా ఇది అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు మూల సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.